హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కీమా తోటి పలావ్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పలావ్లు చాలా వెరైటీలుగా చేసుకుంటాం కదా. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చికెన్ కీమా తోటి పలావ్ని తయారు చేసుకుందాం. అది ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ చికెన్ కీమా పలావ్కి కావాల్సినవి మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, 4 యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చిలికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిలిక కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, షాజీరా, లవంగాలు, జాపత్రి, 1 కప్పు బాస్మతి రైస్. నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుని కీమాలాగా మిక్సీలో ఆడుకోవాలి. మిక్సీలో కీమాలా చేసుకున్నాం కదా, దీన్ని ఇలాగా బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్లో శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసుకుని గంట సేపు దీన్ని నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పలావు చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది కదా, మనం తీసుకున్న పలావ్ సామాన్ని వేసేసుకోవాలి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, షాజీరా, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి. వేగుతున్నాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చీలికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాయి కదా, ఇవి వేగుతున్నప్పుడే మనం కీమాగా చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకుని సరంతా కలిపేసుకొని మూత పెట్టుకుని దీన్ని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు దీన్ని ఉడికించుకున్నాం కదా, మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తోటి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని దీన్ని మరిగించుకోవాలి. ఇది మరుగుతుంది కదా, ఇలాగా బబుల్స్ వస్తున్నప్పుడు బాస్మతి రైస్ని నానబెట్టినాం కదా, అది ఇలా స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ తీసేసుకుని ఈ రైస్ని ఇలా వేసేసుకోవాలి. వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని ఉప్పుని వేసుకోవాలి. ముందు చికెన్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి వేసుకోవాలి. పుదీనాకుని వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత దీన్ని తీసి చూద్దాం. అయిపోయింది కదా, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. దీన్ని ఇలా ఉంచేసి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని 10 నిమిషాలు ఇలాగే ఉంచేయాలి. తడిదనం అంతా పోయి పలావు పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత దీన్ని ఒక్కసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా పలావు ఎంత పొడిపొడిలాడుతూ ఉందో. ఇలా తయారైన పలావ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ విధంగా చికెన్ కీమా తోటి పలావ్ని తయారు చేసుకోవచ్చు. ఈ పలావ్ని చిల్డ్ ఆనియన్ రైతాతో కానీ కుకుంబర్ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ఈ చికెన్ కీమా పలావ్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. మీరు ఏ విధంగా తయారు చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చికెన్ కీమా పలావ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.